ఈ ఒక్క గ్రాఫ్ చూస్తే చాలు ఎందుకు చాలా మంది ఎక్కువ ఎర్న్ చేస్తున్నా కూడా పూర్‌గా ఫీల్ అవుతున్నారో మీకు అర్థమవుతుంది. ఇది స్కామ్ కాదు, రాంగ్ డెసిషన్స్ కాదు, లగ్జరీ లైఫ్ స్టైల్ వల్ల కూడా కాదు. జస్ట్ టైమ్ అండ్ ఇన్‌ఫ్లేషన్ మాత్రమే. ప్రతి ఇయర్ మన సాలరీ ఇంక్రీజ్ అయినప్పుడు మనం రిచ్‌గా ఫీల్ అవుతుంటాం. మీరు నేనే కాదు చాలా మంది ఇలానే అనుకుంటారు. కానీ అప్పుడు ఎందుకు మరి ప్రతి ఇయర్ గడిచే కొద్దీ మనకి ఇంకొంచెం పూర్‌గా అవుతున్న ఫీలింగ్ అనిపిస్తుంటుంది. సేమ్ జాబ్, సేమ్ ఎఫర్ట్, ఆల్‌మోస్ట్ సేమ్ లైఫ్ స్టైల్. కానీ స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుందే. ఈఎంఐస్ హెవీగా అనిపిస్తాయి. మనీ గురించి ఆలోచించినప్పుడు ప్రశాంతత అస్సలు అనిపించదు. ప్రాబ్లమ్ మన ఇన్‌కమ్ కాదు. ప్రాబ్లమ్ మన మనీతో బ్యాక్‌గ్రౌండ్‌లో జరుగుతున్న ఒక చిన్న ప్రాసెస్. ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మన మనీతో బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరుగుతుంది? దాని నుంచి మీరు మిమ్మల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది నేను క్లియర్‌గా అర్థమయ్యేలా చెప్తాను. ఇన్‌ఫ్లేషన్ అంటే ఇదే. మన డబ్బుని సైలెంట్‌గా డిస్ట్రాయ్ చేయడమే. సింపుల్‌గా చెప్పాలంటే ఇన్‌ఫ్లేషన్ అంటే ప్రైజెస్ పెరుగుతూ ఉంటాయి. మన మనీకున్న వాల్యూ తగ్గుతూ ఉంటుంది. సపోజ్ లాస్ట్ ఇయర్ ఒక ఐటెమ్ రూ. 100 కొంటే ఈ ఇయర్ అది రూ. 10 అయిందనుకోండి. ఆ ఎక్స్‌ట్రా రూ. 10 ఏదైతుందో అది ఇన్‌ఫ్లేషన్. మీ మనీ ఇక్కడ గ్రో అవ్వట్లేదు. ప్రైసెస్ మాత్రమే పెరుగుతున్నాయి. ఇన్‌ఫ్లేషన్ డేంజరస్ ఎందుకంటారా? అది సడెన్‌గా అటాక్ చేయదు. ఏదో యాక్సిడెంట్ లాగా కూడా కాదు. ఇయర్ ఆన్ ఇయర్ గడిచే కొద్దీ స్లోగా వర్క్ అవుతుంటుంది. ఎంత స్లోగా వర్క్ అవుతుందంటే చాలా మంది అది అవుతుందన్నది కూడా నోటీస్ చేయరు. ఎక్కడికో ఎందుకు మన రోజువారీ జీవితం గురించి ఒకసారి ఆలోచించి చూడండి. గత 5 సంవత్సరాల కింద చూసుకున్నట్టయితే ఒక మూవీ టికెట్ వచ్చి రూ. 150 పెట్రోల్ రూ. 80 అలానే ఒక ఇద్దరు కలిసి డిన్నర్‌కెళ్తే రూ. 500 అప్రాక్సిమేట్‌లీ. కానీ ఇప్పుడు అదే మూవీ టికెట్ రూ. 300 పెట్రోల్ ఆల్‌మోస్ట్ రూ. 110 అండ్ సేమ్ రెస్టారెంట్‌లో అదే ఇద్దరు కలిసి తింటే బిల్ ఈజీగా 1200 క్రాస్ అవుతుంది. మీ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ కాలేదు. అలానే మీరు తినే ఫుడ్ కూడా ఏం మారలేదు అండ్ బెటర్ అవ్వలేదు. అలానే మీరు చూసే మూవీస్ కూడా బెటర్ అవ్వలేదు. కానీ ప్రైసెస్ మాత్రమే పెరిగాయి. ఒక హానెస్ట్ క్వెషన్ మిమ్మల్ని మీరు అడిగి చూడండి. గత 5 సంవత్సరాల్లో నా సాలరీ డబుల్ అయిందా? హ్మ్. చాలా మందికి ఈ క్వెషన్ అడిగితే ఆన్సర్ నో. ప్రైజెస్ ఎంత ఫాస్ట్‌గా పెరుగుతున్నాయి. ఇన్‌కమ్ ఎంత ఫాస్ట్‌గా పెరుగుతుంది. ఈ గ్యాప్ ఏదైతే ఉందో వీటి మధ్య ఇక్కడే ఇన్‌ఫ్లేషన్ స్లోగా మీ మనీని తినేస్తూ ఉంటుంది. చాలా మంది నమ్ముతారు మనం డబ్బులు సేవ్ చేస్తున్నాం గదా! మనం సేఫే అని. కానీ ఇన్‌ఫ్లేషన్ ఇక్కడే బిగ్గెస్ట్ ట్రిక్ ప్లే చేస్తుంది. సపోజ్ ఇన్‌ఫ్లేషన్ అరౌండ్ 6% ఉందనుకుందాం. అలానే మీరు సేవింగ్స్ కానీ, మీ ఎఫ్‌డి గాని 6% రిటర్న్ ఇస్తుంది అనుకుందాం. పేపర్ మీద చూస్తే బానే అనిపిస్తుంది. కానీ రియాలిటీలో మీ ఎఫ్‌డి మీద 6% రిటర్న్ ఏదైతే వస్తుందో, అట్ ద సేమ్ టైమ్ ఇన్‌ఫ్లేషన్ 6% ఏదైతే ఉందో, ఆ 2 టాలీ చేసి చూస్తే మీ రియల్ రిటర్న్ 0. మీ మనీ ఇక్కడ అసలు గ్రో అవ్వట్లేదు. ఇది టాక్స్‌కి ముందు. అదే గనక మనం టాక్స్ తర్వాత చూస్తే, ఈ ఎఫ్‌డి మీద రిటర్న్ ఏదైతే ఉందో అది ఆల్‌మోస్ట్ 4 నుంచి లేదా 4.5% ఉంటుంది. ఇన్‌ఫ్లేషన్ మాత్రం ఈ కేస్‌లో 6% ఉంది. అంటే ఆల్‌మోస్ట్ నెగెటివ్ రిటర్న్. అంటే ప్రతి ఇయర్ మీ మనీ క్వైట్‌గా వాల్యూ లూజ్ అవుతుంది. బ్యాంక్‌లో సేఫ్‌గా కనిపిస్తున్నా గూడా మీరస్సలు స్పెండ్ చేయకపోయినా, అలానే వేస్ట్ కూడా చేయకపోయినా, మీ మనీ మాత్రం ఇంకా ఇంకా వీక్ అవుతుంది. ఈ పార్ట్ అర్థమైన తర్వాత ఇక్కడే చాలా మంది భయపడుతూ ఉంటారు. 5 ఇయర్స్ క్రితం మీరు ఒక 10,00,000 సేవ్ చేసినట్టయితే గనక, ఏమి తప్పు చేయకపోయినా గూడా, మీరు కేర్‌లెస్‌గా స్పెండ్ చేయకపోయినా, అసలు వేస్ట్ చేయకపోయినా అండ్ ఆల్సో గ్యాంబ్లింగ్ గూడా చేయకపోయినా ఆ డబ్బుతో, కానీ ఈరోజు మీరు ఆ మనీ గురించి చూసుకున్నట్టయితే అది ఆల్రెడీ వీక్ అయింది. ఇది మీ ఫాల్ట్ కాదు. అండ్ అలానే మీరు తీసుకున్న డెసిషన్స్ యొక్క ఫాల్ట్ కూడా కాదు. జస్ట్ టైం గడిచిపోయిందంతే. ఇన్‌ఫ్లేషన్ మీ మనీని ఇక్కడ మీరు ఏమి చేయకపోవడం వల్ల దాన్ని పనిష్ చేస్తుంది. అంటే ఆ మనీ యొక్క వాల్యూ అనేది కొంచెం తగ్గిపోతుంది. ఈ పాయింట్‌లో చాలామంది రియలైజ్ అవుతారు. సేఫ్‌గా ఉండడం అండ్ అలానే స్మార్ట్‌గా ఉండడం అంటే ఒకటి కాదు అని. ఇప్పుడు సాలరీ హైక్స్ గురించి మాట్లాడుకుందాం. సపోజ్ మీకు ఒక 8% హైక్ వచ్చిందంటే బయట నుంచి చూస్తే ప్రోగ్రెస్‌లా అనిపిస్తుంది. కానీ ఇన్‌ఫ్లేషన్ 6% ఉన్నప్పుడు టాక్సెస్, రెంట్, ఫ్యూయల్, ఫుడ్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. అప్పుడు మీ రియల్ గ్రోత్ అనేది 1% లేదా 2% మాత్రమే. కొన్నిసార్లు అది కూడా ఉండకపోవచ్చు. అందుకే చాలామంది ఎక్కువ ఎర్న్ చేస్తున్నా కూడా ఫైనాన్షియల్‌గా స్ట్రక్ అయినట్టు ఫీల్ అవుతారు. ఈఎంఐస్ హెవీగా అనిపిస్తాయి. సేవింగ్స్ అనేవి పెరగవు. అండ్ డబ్బు గురించి ఆలోచిస్తే ఎప్పుడు స్ట్రెస్సే వస్తుంది. అలానే ఇన్‌ఫ్లేషన్ మీరెంత హార్డ్ వర్క్ చేస్తున్నారన్న దాంతో సంబంధం లేదు. అది చూసేదల్లా కేవలం నంబర్స్ మాత్రమే. చాలామంది సేమ్ లూప్‌లో లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉంటారు. సమ్ ఎక్స్ అమౌంట్ సంపాదిస్తారు. మాక్సిమం స్పెండ్ చేస్తారు. అండ్ ఏదో కొంచెం సేవ్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ సేమ్ సైకిల్ రిపీట్ అవుతుంది. చాలా తక్కువ మంది మాత్రమే ఒక ఇంపార్టెంట్ క్వెషన్ అడుగుతారు. నా మనీ ఇన్‌ఫ్లేషన్ కంటే ఫాస్ట్‌గా గ్రో అవుతుందా లేదా? ఒకవేళ మీ ఆన్సర్ నో అయితే గనుక మీరెంత బిజీ పర్సన్ అయినా, మీరెంత ఎఫర్ట్స్ పెట్టినా, మీరు థ్రెడ్‌మిల్ మీద ఆగకుండా పరిగెత్తున్నట్టే. మూవ్‌మెంట్ ఎంత ఎక్కువిచ్చినా ప్రోగ్రెస్ మాత్రం ఏం లేదు. ఇది మీ ఫాల్ట్ కాదు. ఇది మీకెవరు నేర్పించలేదు అంతే.
మనీ ప్రొటెక్ట్ చేయడం, వృద్ధి చేయడం అంటే ఏదో గ్యామ్లింగ్ చేయడమో, షార్ట్ కట్స్ చేసి చేయడమో, లేదా గ్యారంటీడ్ రిటర్న్స్ అని చెప్పే వాళ్ళని నమ్మడం, ఇవన్నీ చేసి మోసపోవడం కాదు. చాలామంది నేను ఇదివరకు మాట్లాడినప్పుడు వాళ్ళు ప్రౌడ్‌గా చెప్పేవారు. మా బ్యాంక్‌లో 10,00,000 లేదా 20 లేదా 30,00,000 ఉంటాయి. ఎప్పుడు దానివల్ల మాకు సేఫ్‌గా మేము రెస్పాన్సిబుల్‌గా ఫీల్ అవుతాం. మాకు మంచిగా అనిపిస్తుంది అని. తప్పులేదు. కానీ ఇన్‌ఫ్లేషన్ ఉన్న వరల్డ్‌లో మనీని అలా బ్యాంక్‌లో పెట్టడం అనేది ఒక వర్స్ట్ డెసిషన్. ఎందుకు అంటారా? మీ మనీ జస్ట్ సేఫ్‌గా ఉండడం ఒకటే సరిపోదు. అది బయట పెరిగే ప్రైజెస్ కన్నా కనీసం ఫాస్ట్‌గా గ్రో అవ్వాలి. మనీ మీకోసం స్లోగా, కన్సిస్టెంట్‌గా అది వృద్ధి చెందాలి. మీ గురించి అది వర్క్ చేయాలి. అట్‌లీస్ట్ మ్యాజిక్‌గా కాకపోయినా ఏదో ఓవర్ నైట్‌లో డబుల్ అవ్వకపోయినా మెల్లిగా అయినా కూడా పెరగాలి. ఇది అర్థమైన తర్వాత మీకు ఇన్వెస్టింగ్ అనేది స్కేరీగా అనిపియదు. అండ్ లాజికల్‌గా కూడా అనిపిస్తుంది. అండ్ అవేర్‌నెస్ అనేది ఎప్పుడు కూడా ఫస్ట్ స్టెప్ మాత్రమే. సో, మీరు ఆల్రెడీ ఈ వీడియో చూడడం వల్ల అవేర్‌నెస్ అనేది మీకు క్రియేట్ అయ్యింది. అండ్ ఆల్సో ఇన్‌ఫ్లేషన్ లౌడ్‌గా ఉండదు. అది మనల్ని భయపెట్టదు. అండ్ ఆల్సో దానివల్ల మనకేం వార్నింగ్ సైన్స్ కూడా రావు. కానీ ప్రతి ఇయర్ మీ మనీ నుంచి కొంచెం కొంచెంగా అది తీసేసుకుంటూ ఉంటుంది. ఒకరోజు మీరు ముందుకెళ్ళి చూసుకున్న తర్వాత నా మనీ ఎక్కడికెళ్ళిందో నాకసలు అర్థమే కాలేదు అని అనిపిస్తుంది. కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీకిప్పుడు ఆన్సర్ దొరికింది గదా! ఈ వీడియో మీకు మనీ గురించి కొంచెమైనా క్లారిటీ ఇచ్చినట్టయితే, మీరు ఈ వీడియోని మీకు ఎవరైతే బాగా దగ్గరగా ఉంటారో, మీరు వాళ్ళ గురించి కేర్ చేస్తారో, అలాంటి వారికి షేర్ చేయండి. అండ్ అవేర్‌నెస్ పెంచండి. అవేర్‌నెస్ అనేది మీకు రిచ్‌నెస్‌ని తెచ్చిపెట్టకపోవచ్చు. కానీ అవేర్‌నెస్ లేకపోవడం అంటే ఆల్‌మోస్ట్ చాలా టైమ్స్ డబ్బుని కోల్పోయేలా చేస్తుంది. ఇలాంటి సింపుల్, హానెస్ట్ మనీ కన్వర్జేషన్స్ ఇంకా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అంటే నా ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.